దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. లడ్డూలో నెయ్యి పేరుతో కెమికల్స్ వినియోగించారని ఆరోపించారు. తమకు క్లీన్ షీట్ వచ్చిందని వైసీపీ నేతలు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఊహించని విధంగా కల్తీ నెయ్యి సరఫరా అయిందనే భావనతోటి మాకు వచ్చిన సమాచారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఉన్న మీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని ఒక సిట్ ఏర్పాటు చేశాం. సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ పైన నమ్మకం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐకి అప్పచెప్పమని వైఎస్ఆర్సీపీ నాయకులు, అప్పుడున్న పాలకవర్గం అంటే తిరుపతి దేవస్థానంలో ఉన్న పాలకవర్గం కోరిన మేరకు సుప్రీంకోర్టే దీన్ని సుమోటోగా దీన్ని జాగ్రత్తగా మానిటర్ చేసి చేయాలని నిర్ణయం తీసుకుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో ఈ నాయకులందరూ కూడా ఈ రోజున మాకు క్లీన్ చిట్ వచ్చిందనే ఒక ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు గతంలో 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠకు చేరిందో, భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మన ఒక్కరమే కాదు 10 మందికి మనం పంచాలనే ఆలోచనతో మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం. కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతాం మనం. అటువంటి నమ్మకంతో ఉన్న ఆ వ్యవస్థ పైన, భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు వమ్ము చేసి ఆర్థిక లబ్ధి కోసం 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి లడ్డూల్లోనూ మహాప్రసాదంలో కలిపే ఒక ఊహించని పరిణామం మనం చూసాం. అయితే నాకు ఎక్కడికి ఆశ్చర్యం కలిగిస్తుందంటే ఆ సమగ్రమైన దర్యాప్తు, ఆ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న లోతుగా చర్చించాం. క్లీన్ చిట్ ఎక్కడా లేదు. క్లీన్ చిట్ అని ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు? క్లీన్ చిట్ అనే వ్యక్తులు గమనించాల్సింది ఏంటంటే ఒక చుక్క నెయ్యి కూడా దాంట్లో లేదు. వాళ్ళు సరఫరా చేసిన 60 లక్షల లీటర్ల నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు. మొత్తం కెమికల్ రసాయనాలతోటి కలిపి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 233 కోట్ల రూపాయల డబ్బుని దుర్మార్గంగా 4 సంవత్సరాలు వాళ్ళు టీటీడీలో ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించిన తీరదు. నిజంగా అసలు సిగ్గుండాలి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే. ఈ రోజున సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో శాంపుల్ సైజ్ చిన్న సైజు కాబట్టి పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోతున్నాం. కానీ 100% దీంట్లో అసలు ఘీ అనే పదార్థమే లేకుండా వాసన మాత్రం ఘీ వాసన వచ్చేటట్టు దీంట్లో కెమికల్స్ కలిపి వీళ్ళు సరఫరా చేశారు. 60 లక్షల లీటర్ల నెయ్యి రూపంలో ఆ పదార్థాన్ని అనేది నిర్ధారించారు. దయచేసి ఇటువంటి విచిత్రమైన కథనాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, దానికి ఏదో పండగ పూట సెలబ్రేషన్ చేసుకున్నట్టు రోడ్ల పైన వచ్చేసి వీళ్ళు ప్రభుత్వం ఏదో మోసం చేసింది, ముఖ్యమంత్రి గారిని దూషించి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మనందరం కూడా ఒక అబద్ధత భావం వచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel